సో ప్రెసెంట్ మనకి తండేల్ మూవీ ఉందా, ఈ మూవీ చాలా అవైటెడ్ మూవీ అని చెప్పి నిజానికి శోభితా దూరిపర్ల ఇంకా నాగార్జున పెళ్లి కంటే ముందు రాదు అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు, అది కూడా రాలేదు. సో ముందే పెళ్లి చేసుకున్నారు. అయితే సంక్రాంతికి రావాలని చెప్పి చెప్తున్నారు, బట్ సంక్రాంతికి కొంచెం మూవీస్ పెద్ద మూవీస్ ఉండడం వల్ల సో లేదులే ఎందుకు ఈ హడాబరిలో రావడం ఎందుకు అని చెప్పి మెల్లిగా వద్దామని వాళ్ళు కూడా ఆగారు. ఇప్పుడు శివశక్తి అని ఒక సాంగ్ రాబోతుంది. ఆల్రెడీ వీళ్ళిద్దరి పేర్లో కాంబినేషన్ లవ్ స్టోరీలో డాన్స్ ఎంత చూసామో క్లియర్ గా అర్థం. కాజులో రిలీజ్ చేస్తున్నారంట, దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా? యాక్చువల్గా ఇప్పుడు తండేల్ మూవీ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే నాగ చైతన్య గారి నుంచి ఒక బిగ్ హిట్ అయితే కావాలి ఫ్యాన్స్ కి అయితే చాలా ఎక్స్పెక్ట్. ఎందుకంటే ఎప్పుడు లవ్ స్టోరీ సినిమా అంటే మరి అప్పుడు ఆ సినిమా కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చింది. సో ఆ సినిమా తర్వాత ఆయనకి మరీ అంత పెద్ద హిట్ అయితే దొరకలేదు. సో ఆయన ట్రై చేస్తున్నారు డిఫరెంట్ గా, వెబ్ సిరీస్ బాగానే ఆడింది కానీ థియేటర్ పరంగా కొంచెం సో కొన్ని డిఫరెంట్ లవ్ స్టోరీ ట్రై చేశారు, కొంచెం థ్రిల్లర్ టైప్ ట్రై చేశారు కానీ హిట్ అయితే దొరకలేదు. బట్ తండేల్ మూవీ పైన అయితే భారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే చందు మొండేటి గారి డైరెక్టర్ అనమాట. కార్తికేయ 2 ఎంత పెద్ద హిట్ అయిందో మీకు తెలిసిందో. సో ఈ మూవీ పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ సాంగ్ కూడా మంచిగా ఒకటి బుజ్జి తల్లి సాంగ్ వచ్చింది. సో మనం సోషల్ మీడియాలో అయితే అది తిరుగుతూనే ఉంది, ఇప్పటికీ చాలా మంది అది పోస్ట్ చేస్తూ ఉంటారు. నిజానికి సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అంత హెవీగా పెరగడానికి రీజన్ ఏంటంటే దానికి సంబంధించి గ్లిమ్స్ ఏదన్నా వచ్చినా లేకపోతే సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి అరే ఇది ఇంకొక చాలా సంవత్సరాల నుంచి మనం ఏంటంటే రా అండ్ రస్టిక్ మూవీస్ చూడటము అండ్ అదే కాకుండా లేకపోతే కొట్టుకోవడాలు చంపుకోవడాలు ఏదైనా బ్లాక్ అండ్ వైట్ సినిమా అట్లా చూసిన ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఒక కలర్ఫుల్ మూవీ, ఇప్పుడు గేమ్ చేంజర్ ఒకటి ఇదొకటి నెక్స్ట్ రాబోతున్న కలర్ఫుల్ మూవీ అనుకోవచ్చు. యాక్చువల్గా కలర్ఫుల్ మూవీ అని కాకుండా మంచి స్టోరీ ఓరియంటెడ్ మూవీ రాబోతుంది. ఒక డిఫరెంట్ టచ్ లో ఒక సీ బ్యాక్ డ్రాప్ లో ఒక స్టోరీ ఓరియంటెడ్, ఇంకా దానికి మంచి లవ్ స్టోరీ కూడా యాడ్ చేశారనమాట. మనకు ఒక ప్రోమో రిలీజ్ అయింది కదా, ప్రోమో రిలీజ్ అయినప్పుడే ఆ లాస్ట్ లో బుజ్జి తల్లి డైలాగ్ వచ్చినప్పుడే సో అది బాగా జనాలకి అడాప్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు మూవీ పైన కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకు ఒక క్లాసికల్ సాంగ్ అయితే డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ కాబోతుంది. సో ఆ సాంగ్ ని గ్రాండ్ గా కాశీలో ల్యాండ్ చేయాలనుకుంటున్నారంట. సో పేరు కూడా శివశక్తి అని ఉంది. సో కాశీ అంటే మనకు తెలిసిందే కదా. సో మన ఇండియన్స్ ఖచ్చితంగా ఒక్కసారన్నా కాశీకి వెళ్ళేసి రావాలరా అని అనుకుంటా ఉంటారు. సో ఇంకా అక్కడ ల్యాండ్ చేస్తున్నారంటే సాంగ్ కూడా సూపర్ ఉండబోతుంది. ఆల్రెడీ ఈ పిక్ ఒకసారి చాలా మంత్స్ బ్యాక్ ఒకసారి రిలీజ్ చేశారు ఇటువంటిదే, బట్ ఈ పిక్ కాకపోవచ్చు బట్ కొంచెం సేమ్ రిలేటెడ్ పిక్ ఒకటి రిలీజ్ చేశారు. అప్పుడు కూడా పిక్ పైన మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సాయి పల్లవి ఈ మధ్య కాలంలో తన ఒక మంచి క్రష్ గా ఉండిపోయింది. ఆమె స్టోరీస్ లైక్ అమరన్ స్టోరీ అంటే డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, మంచి స్టోరీ బేసిస్ వెళ్తున్నారు కాబట్టి. సో ఆమె ఉన్నారంటే మార్కెట్ పరంగా మంచిగా ఫుల్ అవుతుంది. ఆమె కోసం అట్లీస్ట్ ఒక 2 టైమ్స్ అయినా వెళ్ళి చూసి అట్లీస్ట్ సరే సినిమా తను ఉంది కదా వెళ్ళి చూద్దాము అనుకున్నట్టు. ఇంకా నాగచైతన్య కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని అనుకుందాం. ఇంకోటి ఏంటంటే మనం క్లాసికల్ టచ్ సాంగ్స్ అంటే ఇంకా సాయిపల్లి గారికి ఆ సాంగ్ ఇప్పటికి కూడా మనం రిపీటెడ్ మోడ్ లో వింటూ ఉంటాం అనమాట. సో అట్లా తనకి మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరికి ఒక తనకు ఆల్రెడీ హిట్ ఉంది, బట్ నాగచైతన్యకి ఒక హిట్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్స్ ఇంకా నెక్స్ట్ ఏమనిపిస్తుంది ఈ సినిమా పైన మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి కాబట్టి పక్కగా హిట్ అవుతుంది. ఈ సాంగ్ కూడా నాకు తెలిసి మంచి ట్రెండింగ్ లిస్ట్ లో అయితే ఉండబోతుందని తెలుస్తుంది. చూద్దాం మరి డిసెంబర్ 22 కాబట్టి. సో ఎలా ఉండబోతుంది ఇంకొక 1 డే వెయిట్ చేసి వచ్చేస్తుంది.